అనుష మానసికంగా ఎలా బాధపడిందని మీరే దగ్గరుండి చూశారు. అంతేకాదు వాళ్ళిద్దరికి మీరే కదా కామన్ ఫ్రెండ్. సో మీరు చెప్పే ప్రతి విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి మన సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరగకూడదు. ఆ రోజు హాస్టల్ నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్తారా? నేను ఆ రోజు రూమ్ లో చూసేటప్పుడు అనుష ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అది చూడగానే తన చేతిలో ఉన్న బ్లేడ్ ని లాగేశాను. తర్వాత చాలాసార్లు అడిగాకే తన అన్ని విషయాలు చెప్పడం మొదలెట్టింది. కాలేజ్ టైం నుంచే మీకు గౌతమ్ బాగా తెలుసు కదా? అప్పుడు మీకు గౌతమ్కి రిలేషన్షిప్ ఎలా ఉండేదో నేను కోర్టులో అడుగుతాను. యువర్ ఆనర్, ఈ కేసుకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. మీరు దీనికి అనుమతి ఇవ్వకండి. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఈ కేసులో ముద్దాయి అనబడే గౌతమ్ క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. యూ మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నిజం చెప్పండి, అతను మీకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గౌతమ్కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా? ఉన్నారు. వాళ్ళెవరికి గౌతమ్తో సీరియస్ రిలేషన్షిప్ ఉండేది కాదు కదా? లేదు. అంటే అతను ఎప్పుడు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు, కరెక్టేనా? గౌతమ్కి ఇటువంటి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయగలిగితే ఆ తర్వాత మనం అడగబోయే ప్రశ్న చాలా క్రూషియల్ గా ఉంటుంది. అనుష గౌతమ్నే ప్రేమించి తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఆ విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాను. కానీ ముద్దాయి గౌతమ్ అనుషాని ప్రేమిస్తున్నట్టు నాటకమాడి తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కదా? ఏమో, నాకు తెలీదు. ప్రశ్న అర్థమైనట్లేదు, మళ్ళీ అడగనా? వద్దు, నాకు అర్థమైంది. దీనికి సమాధానం నాకు తెలీదు. అనుష గౌతమ్ని పెళ్లి చేసుకుంటుందన్న విషయం గౌతమ్కి ముందే తెలుసు కదా? నాకు తెలీదు. కానీ ఈ విషయాన్ని గౌతమ్కి చెప్పింది మీరే కదా? నేనెవరితో ఏం చెప్పలేదు. యువర్ ఆనర్, విట్నెస్ హెస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్. ఎస్ ఎస్. మీరు అడగాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? కోర్టులో అబద్ధం చెప్పమని ఎవరన్నారు? ప్రాసిక్యూషన్ డు నాట్ క్రాస్ యువర్ లైన్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీకు అనుషాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మేమిద్దరం హాస్టల్ రూమ్మేట్స్. అనుషాకి మొండితనం ఎక్కువ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నిందింపబడిన వాళ్ళ క్యారెక్టర్ ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా విక్టిమ్ ని తెలుసుకోవాలి. మీరు చెప్పండి. తను మొండిగానే ప్రవర్తిస్తుంది. అనుషాకి మీ హాస్టల్ వార్డెన్ కి మధ్య ఏదో సమస్య ఉంది కదా? అదేంటో చెప్పగలరా? తను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు హాస్టల్కి ఎప్పుడు లేట్గానే వచ్చేది. చెప్పిన మాట వినలేదని హాస్టల్ వార్డెన్ తన్ని వేరే హాస్టల్కి వెళ్ళమని చెప్పేశారు. ఆ తర్వాత ఆవిడ త్వరగా వచ్చేసారా? లేదు. దానికి వార్డెన్ ఏమీ చెప్పలేదా? ఈ హాస్టల్కి కమర్షియల్ లైసెన్స్ లేదు. తను ఆ విషయం గురించి కంప్లైంట్ చేస్తానని చెప్పగానే మేడం ఆ విషయం పట్టించుకోలేదు. దానికి అర్థం ఆవిడకున్న ముండి పట్టుదల వల్ల ఆవిడ ఏ లెవెల్కైనా వెళ్ళడానికి సిద్ధపడతారు, అవునా? యువర్ ఆనర్. యూ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అనుష ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు మీరెక్కడున్నారు? నేను పక్కన ఫ్రంట్ రూమ్లో ఉన్నాను. మీరు కరెక్ట్ టైంకి రాకపోయింటే జరగకూడనిది ఏదైనా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఓ, అంటే మీరు టైంకి కాపాడారు. సరే, మీరు ఆ రూమ్లోకి ఎలా వెళ్లారు? తలుపు విరగ్గొట్టి వెళ్లారా? డోర్ లోపల లాక్ చేయలేదు. ఓ, అంటే రూమ్ కూడా లాక్ చేయకుండా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఓకే. రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రక్తం బాగా వేస్ట్ అయి ఆవిడ క్రిటికల్గా ఉన్నారా? లేదు. బ్లేడ్ పట్టుకుని బెడ్ మీద కూర్చుంది. చేతికి ఏదైనా గాయమైందా? లేదు. అంటే ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని చెప్పలేం, ఎందుకంటే అంతకంటే ముందు మీరు అక్కడికి వెళ్ళిపోయారు కదా? యువర్ ఆనర్, చాలా డెస్పిరేషన్ తో ఉన్న టైంలో ఆత్మహత్య అనే నాటకాన్ని విక్టిమ్ ఆడటానికి 2 కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను. శారా అక్కడికి రాగానే బ్లేడ్ తో కూర్చున్న అనుషని చూసిన తర్వాత శారా గౌతమ్ దగ్గర అనుష గురించి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నది అన్నది ఒక కారణం. అది కాకపోతే శారా అక్కడికి వచ్చాక బ్లేడ్ తో కూర్చున్న అనుషని చూసిన తర్వాత దాన్ని గౌతమ్ ని వ్యతిరేకంగా యూజ్ చేసి స్ట్రాంగ్ ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ విషయాన్ని కన్సిడర్ చేయకుండా ఉండలేం, ఎందుకంటే విట్నెస్ చెప్పినట్టుగా విక్టిమ్ నార్మల్ గానే ముండివాడని తెలుస్తోంది.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? నో, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఓవర్. డిఫెన్స్ కౌన్సిల్ దగ్గర వేరే ఎవిడెన్స్ ఉందా? నో యువర్ ఆనర్. దెన్ 313 క్యాన్ బి పోస్టెడ్ ఆన్ October 23rd. ఈ కేసు తీర్పుని ఆ రోజు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మధు, నువ్వు వీటితో చెప్పడం వల్లే గౌతమ్ శారాతో మాట్లాడాడు. నిజానికి ఇదంతా ఆ భగవంతుడి దయం చెప్పొచ్చు. మీరు భయపడకండి అంకుల్, ఈ కేసు తీర్పు మనకి అనుకూలంగా వస్తుంది. ఆంటీ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టున్నా. సరే, మళ్ళీ కలుద్దాం. ఈ బిన్ ఏమనుకుంటాడు? ఈ ఒక్క హియరింగ్ తో కేసుని గ్యారంటీగా క్లోజ్ చేయించేవాడిని. నేను కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టులో కంప్లీట్ గా మార్చేశారు. డిఫెన్స్ మనం అనుకున్న విధంగా లేదు కదూ. అలాంటి వాడిని తను కాపాడుతుందని తలుచుకుంటే ఇలా చూడు, మనం చేసే పని అటువంటిది. ఇవన్నీ పట్టించుకోకూడదు. మనమంతా ప్రొఫెషనల్స్. తను చేసింది కరెక్ట్ అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిచారా? ఎవరి కోసమో న్యాయం చెప్పడం గానీ లేదా ఇందులో రిఫరీగా ఉండడం గానీ నాకు ఇష్టం లేదు. ఒక విషయం మాత్రం చెప్తాను విను. కేసు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. కానీ మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంకా ఎన్నాళ్ళరా మీరిద్దరూ విడివిడిగా పడుకుంటారు? నేరం మోపబడిన గౌతమ్ ముందుకు రావాలి. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇంట్రాగేషన్ లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు అర్థమయ్యాయా? అర్థమయ్యాయి. ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? విక్టిమ్ ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారా? లేదు సార్. 2019 మే 24వ తేదీన ఈ కేసులో చెప్పినట్టుగా మీరిద్దరూ శారీరకంగా కలిసారా? విక్టిమ్ కి బలవంతంగా మద్యపానం ఇచ్చారా? లేదు సార్. ఈ కేసులో విక్టిమ్ కి మీరంటే ఇష్టం ఉందన్న విషయం మీకు ముందే తెలుసా? ఏదో ఒక ప్రశ్న నిన్ను సమస్యల్లోకి తోస్తుందని అనిపించినప్పుడు అందులో నిజమున్నా కూడా అందుకు లేదు, నాకు తెలియదని చెప్పాలి. లేదు, నాకు తెలీదు. మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సార్, అనుష నాకు మంచి ఫ్రెండ్. నేను తనని కావాలని మోసం చేయలేదు. నన్ను క్షమించండి. ఆర్ యూ రెడీ ఫర్ ద హియరింగ్? ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను నా క్లయింట్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు తను నన్ను ఒక్క ప్రశ్న మాత్రమే అడిగింది. నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా తనకెందుకు ఇలా చేయాలనిపించింది అని. గౌతమ్ అనుషాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా లేదా? అసలు వాళ్ళిద్దరూ నిజమైన ప్రేమికులేనా లేదా స్నేహితులేనా అని మనకి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. తను నన్ను అడిగిన ప్రశ్న నాకింకా వినిపిస్తూనే ఉంది. ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సింది కోర్టు కాదు, గౌతమ్ మనసాక్షి మాత్రమే. మనసాక్షి చనిపోయినప్పుడే చట్టం దగ్గరికి రావాలి. ఈరోజు ఆ చట్టం ముందు గౌతమ్ నేరస్తుడు. ఐపీసీ 415, 375 సెక్షన్ ప్రకారం గౌతమ్ చేసింది క్షమించరాని నేరం. యువర్ ఆనర్, ఈ కేసు గురించి న్యాయస్థానానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ కేసుకి ఇచ్చే తీర్పు ఏదైనా సరే భవిష్యత్తులో సమాజంపై దాని ప్రభావం అయితే ఉంటుంది. చట్టం అందరినీ సురక్షితంగా చూసుకున్నా సరే ఈ సమాజంలో మోసపోయే ఆడవాళ్ల సంఖ్య మనకి తెలియకుండానే ప్రతిరోజు పెరుగుతూ ఉంది. కానీ వాళ్ళలో చాలా మంది న్యాయం కోసం పోరాడడానికి ఆలోచిస్తున్నారు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ తీర్పు ఆ కారణాల్లో ఒకటి కాకూడదు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ Anusha and many other Anushas, I request the Honorable Court to convict the accused for the offences charged and award him the maximum sentence prescribed for the same. యువర్ ఆనర్,
ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చెందిన ఆర్టికల్ 14 లో చట్టం దగ్గరికి న్యాయం కోసం ఒక పురుషుడు వచ్చినా స్త్రీ వచ్చినా వాళ్ళకి రక్షణ కలిగిస్తామని హామీ ఇస్తుంది. కానీ మన సమాజం మాత్రం హామీ ఇవ్వడం లేదు. ఉదాహరణకి సెక్స్ ఇస్ నాట్ అ ప్రామిస్ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు ప్రజలు దాన్ని మెచ్చుకున్నారు. అదే మాట ఒక పురుషుడు చెప్పుంటే? నిజానికి ఈ కేసులో ఇదే ముఖ్యమైన పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని ఈ సమాజం ముందు ఒక నేరస్తుడిని ముద్ర వేస్తున్నప్పుడు పురుషులకి స్త్రీలకి చట్టం ఒక్కటే అయితే నా క్లయింట్ అంత పెద్ద తప్పేమీ చేయలేదు యువర్ ఆనర్. ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచనతోటి ఒకే విషయం చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి చేసిందే తప్పని ఎలా అంటున్నారు? యువర్ ఆనర్, నేను ఒక ఫెమినిస్ట్ ని. ఆ అర్థానికి తగినట్టుగా ఒక్కొక్క మనిషికి అదొక పురుషుడైనా స్త్రీ అయినా ఏ జెండర్ అయినా సరే ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలన్నదే నా ఆశ. ఈ సమాజంలో నాలాంటి ఆడవాళ్లు ప్రతిరోజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే ప్రతి పురుషునికి తన వైపున న్యాయాన్ని చెప్తూ ఆయనకి దక్కాల్సిన న్యాయాన్ని మరుగున పడకుండా చేయాలి. మా సంరక్షణ కోసం ఇలాంటి నియమాన్ని తీసుకొచ్చారనే విషయం మాకు తెలుసు. ఒక్క స్త్రీ మిస్యూజ్ చేసినా కూడా బాధింపబడేది ఒక నిరపరాధ యువర్ ఆనర్. కానీ ఇదే సమాజం ఆ రోజు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అందువల్ల ఇలాంటి ఒక్క తప్పుడు కేసు కూడా రాకుండా చూసుకోవడం ఒక స్త్రీ చేతిలోనే ఉంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, చట్టాన్ని మిస్యూజ్ చేసి నా క్లయింట్ ని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలని ప్రాసిక్యూషన్ ట్రై చేస్తుంది. కానీ న్యాయస్థానం అర్థం చేసుకుని నిర్దోషి అయిన నా క్లయింట్ కి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడుతుందని నమ్ముతున్నాను. The case is taken for orders. Orders will be pronounced on November 4th. SC 192/16